విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖిలు, మా పక్కింటి ఆంటీ వద్ద నా ఎంబ్రాయిడరీ శిక్షణ మొదలైంది. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని మధ్యాహ్నం ఆమె దగ్గరికి వెళ్లిపోయేదానండి. రంగురంగుల దారాలతో మామూలు వస్త్రంపై పువ్వులు, లతలు, అందమైన పక్షులు, సీతాకోక చిలుకలు కుట్టి వాటిని అద్దాలు, చమ్కీలు, కుందన్లతో అలంకరించిన తర్వాత ఆనందంతో భేష్ అని నా భుజం నేనే తట్టుకునేదాన్ని. కాస్త ఖాళీ దొరికితే చాలు కుట్టు పనిలో మునిగి తేలేదాన్నండి. ఆర్మీ జవాన్లు ఆయుధాలు పట్టుకొని తిరిగినట్లు నేనెప్పుడు సూది దారాలు, ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ పట్టుకు తిరుగుతానని ఆట పట్టించే వాళ్ళు అందరూ. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు చెప్తాను. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు వెరైటీ ఫుడ్ ను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి. అది ఏంటంటే మనకి కర్ణాటక సైడ్ ఫుడ్ అంట. మరి అది చేసి చూపించడానికి మనతో పాటు ఉమా గారు రెడీగా ఉన్నారు. మరి ఆ ఫుడ్ ఐటమ్ ఏంటో తెలుసుకుందామా? ఉమా గారు నమస్తే అండి. నమస్కారం అండి. కర్ణాటక సైడ్ ఫుడ్ ఐటమ్ అని చెప్పారు కదా, ఈ రోజు తయారు చేసి చూపించేది దాని పేరండి? బిసి ఉప్పినకాయ అని కర్ణాటక సైడ్ వంటకం అండి ఇది. బిసి ఉప్పినకాయ అంటే దేంతో తయారు చేస్తారు? దీంతో మామిడికాయ సీజన్ కదండి ఇప్పుడు. ఓకే, సమ్మర్ లో వస్తుంటాయి మామిడికాయలు, దాంతో చేసుకోవడం. మరి దానికి కావాల్సిన పదార్థాలు మెయిన్ గా దీనికి మామిడికాయ ముక్కలు, తర్వాత కొద్దిగా బెల్లం, తర్వాత ఆవపిండి, మెంతిపిండి, మిర్చి పౌడర్, మసాలా పౌడర్, కొద్దిగా ఉప్పు, ఇంగువ, పసుపు, ఆయిల్, పోపు. కావాల్సిన పదార్థాలన్నీ తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా ప్రాసెస్ అండి. ప్రాసెస్ కడాయి కావాలండి. కడాయి ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. ఎక్కడ నేర్చుకున్నారు మీరు కర్ణాటక సైడ్? మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసే అలవాటు అండి. అమ్మ వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళు. ఆయిల్ వేయాలండి. ఇప్పుడు ఇది నిల్వ పచ్చడి టైప్ అండి లేకపోతే? ఉంటుంది, నిల్వ అంటే ఉండదు, 2-3 days ఉంటుంది. ఓకే ఓకే. 5 స్పూన్ ఆయిల్. తాలింపు వేయాలండి. తాలింపులో ఎండుమిరపకాయలు, మెయిన్ ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర. ఇది ఇంగువ? ఇంగువ అండి, కొద్దిగా ఇంగువ, కొంచెం ఇంగువ. ఓకే. తర్వాత మామిడికాయ ముక్కల్ని వేస్తాం. మామిడికాయ ముక్కలు వేస్తాం. చెక్కు తీసారా లేకపోతే? చెక్కు తీయాలండి. తీయాలి. మనం మామూలుగా ఏదైనా చేసినా కూడా పచ్చి ముక్కలతోనే వేసేస్తూ ఉంటాం పచ్చడి, కానీ ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంది. మనం ఆయిల్ లో మామిడికాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాం. ఇది వేడి చేస్తాం కాబట్టి 2 days 3 days అట్లా ఉంటుంది. ఓకే. చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు. కొద్దిగా కొంచెం బెల్లం వేస్తాం దీంట్లో. పుల్లగాను తీయగాను కొద్ది కారంగాను ఉంటుంది, పిల్లలు ఇష్టపడతారు. ఓకే ఓకే. ఇలా ఎంతసేపు మామిడికాయలు? మూత పెట్టాలండి. మూత పెట్టాలా? ఒక 5 నిమిషాలు పడుతుందా ఫ్రై అయ్యేసరికి? ఓకే. ఉమా గారు ఒకసారి చూద్దామా? ఏందండి, ఇప్పుడు ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తున్నారు? సరిపడా వేస్తున్నారా మరి తర్వాత ఏమైనా అవసరం లేదండి, ఇప్పుడే వేసేయాలి. ఓకే, సరిపడా వేసేస్తాం. కొంచెం పసుపు, చాలా కొంచెం అంతా పడదు. తర్వాత కారం, ఉప్పు, కొద్దిగా పసుపు, సరిపడా కారం. మిక్స్ చేస్తాను. అదేంటండి? మెంతిపిండి అండి, కొంచెం మెంతులు ఉంటాయి కదా, మెంతులు వేడి చేసి పొడి చేసుకొని వేసుకోవాలి. అది 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. ముక్కలకి సరిపడా చూసుకుని వేసుకోవాలి. తర్వాత బెల్లం. ఇప్పుడు కొంచెం నీళ్లు పోయాలండి. దీంట్లో మనం ఉప్పు, కారం, పసుపు, కొంచెం మెంతిపిండి, బెల్లం. ఇప్పుడు నీళ్లు వేయాలి. నీళ్ళు కూడా పోయాలి. ఓకే, కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలండి. మగ్గాలి కదా అన్ని. ఒకసారి మిక్స్ చేద్దాం. ఇది ఎంతసేపు ఉండాలండి ఇట్లా? అయిపోయింది అంటే వాటర్ మనకి అంతా అయిపోయిన తర్వాత వాటర్ అంతా అయిపోయే వరకు ఉంచాలి. మరి ఆవపిండి ఎప్పుడు యాడ్ చేస్తారు? లాస్ట్ లో. ఇప్పుడు మూత పెట్టాలా? మూత పెట్టాలండి, కొంచెం మూత పెట్టాలి. మూత పెట్టి ఎంతసేపు ఉంచాలి? 2 సెకండ్లు అయితే చాలు. ఉమా గారు, అది మరిగే వరకు కొంచెం టైం పడుతుంది కదా, ఈ లోపు ఒక మంచి టిప్ చెప్పండి. ఇప్పుడు అరటికాయ తరుగుతుంటాం కదండి, చెక్కు తీస్తుంటాం. పచ్చి అరటికాయ తొక్కు తీస్తున్నప్పుడు చేతులంతా నల్లబడుతుంటాయి. అవును,
అలా కాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ రాసుకొని చెక్కు తీస్తే అసలు నల్లబడవండి. నల్లబడవు. ఓకే, మంచి టిప్ చెప్పారు. ఒకసారి చూద్దాం. ఇంకా కొంచెం అవ్వాలి, వాటర్ ఒకసారి కలపాలండి. కలుపుదామా? వాటర్ యాడ్ చేసాం కదండి, ఆ వాటర్ అంతా కూడా దగ్గరగా వచ్చే వరకు ఉంచాలి, మరిగే వరకు. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ తీసేసి బౌల్లో తీసుకున్న తర్వాత ఆవపిండి వేసుకో. బౌల్లోకి, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆవపిండి యాడ్. వేడిలో వేయకూడదు, వేడిలో వేస్తే చేదు వస్తుంది. రావు కదా, కొంచెం చల్లారాలి. ఓకే. బౌల్లోకి తీసేసుకుందాం. దీంట్లో పులుపు, కారం, అలాగే తీపి కూడా యాడ్ అయ్యి కూడా ఉంటుంది. తీయగా ఉండడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే బెల్లం తగ్గించుకుంటే సరిపోతుంది. అన్ని హెల్దీ ఉంటుందండి, హెల్దీగా ఉంటుంది. అంటే కొంతమంది స్పైసీగా కావాలనుకుంటారు కదా, కంపల్సరీ బెల్లం వేయాల్సిందేనంటారా? వద్దండి, అవసరం లేదంటే ఆప్షన్. కర్ణాటక కొంచెం అన్నిట్లోనూ బెల్లం యాడ్ చేస్తూ ఉంటారు. కావాలనుకుంటే వద్దనుకుంటే వేసుకోకుండా చేస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు అది చల్లారిన తర్వాత మనం ఆవపిండి యాడ్ చేద్దాం. చల్లారిపోయింది కదండి. నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ సాంబార్ మసాలా. ఓకే, కొంచెం వేసుకోవాలి. ఓకే, ఆవపిండి. అంటే వేడిగా ఉన్నప్పుడు అయితే మనకి ఇంకా చేదు వచ్చేస్తుంది కాబట్టి చల్లార్చిన తర్వాత వేస్తున్నారా? ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ఓకే అండి, బిసి ఉప్పినకాయ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. బిసి ఉప్పినకాయ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బిసి ఉప్పినకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, బెల్లం, ఉప్పు, కారం, సాంబార్ మసాలా, ఆవపిండి, మెంతిపిండి, ఇంగువ, పసుపు, తాలింపు గింజలు, ఆయిల్. బిసి ఉప్పినకాయ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, కొద్దిగా ఇంగువ, మామిడికాయ ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉప్పు, మెంతిపిండి, కారం, పసుపు, బెల్లం వేసి కలిపి ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి దగ్గరగా వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. తర్వాత అందులో ఆవపిండి, సాంబార్ మసాలా కలపాలి. అంతే, కర్ణాటక స్పెషల్ పచ్చడి బిసి ఉప్పినకాయ రెడీ. బిసి ఉప్పినకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఉమ్మగారు, బిసి ఉప్పినకాయ చాలా టేస్టీగా ఉంది, మనకి స్పైసీగా కూడా ఉంది. మనం బెల్లం వేసినప్పటికీ కూడా అంటే ఆ స్వీట్నెస్ అంతగా తెలియడం లేదు, కానీ స్పైసీగా ఉంది. స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇలాంటివి ట్రై చేస్తే బాగుంటుంది. చూసారు కదా సకులు, బిసి ఉప్పినకాయ చాలా ఈజీ ప్రాసెస్, అలాగే చాలా డిఫరెంట్ ప్రాసెస్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 040-2355-6540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మరో వెరైటీ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.